హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులు అయిపోయింది కదా నేను వీడియోస్ పెట్టక. ఈరోజైతే స్పెషల్ డే అండి. మా పిల్లలిద్దరికి బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాము. సో యాక్చువల్గా అంటే మా పెద్ద అబ్బాయి బర్త్డే 1 మంత్ ముందు వచ్చేసి మా చిన్న అబ్బాయి బర్త్డే ఉన్నింది. సో అప్పుడు సింపుల్గా ఇంట్లో చేసాము. అప్పుడెప్పుడే ఇండియా నుంచి వచ్చాం కాబట్టి ఎక్కువ టైం దొరకలేదన్నమాట ప్లాన్ చేయడానికి. సో అందుకని చెప్పేసి ఇద్దరు కలిపి మళ్ళీ ఒకసారి చేద్దాంలే అని చెప్పేసి చిన్నోడికి అప్పుడు ఇంట్లోనే సెలబ్రేట్ చేసేసి టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము. సో ఇప్పుడైతే ఇంట్లో మార్నింగ్ పూజ చేసుకొనేసి బయలుదేరేసామన్నమాట ఈవెంట్ హాల్కి. మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్లో ఈవెంట్ హాల్ ఉంటే అక్కడ బుక్ చేసాము. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. రెడీ చేసి ట్రామ్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో ట్రామ్లో వెళ్ళే కొంచెం దూరమే అది. సో ఎలాగో ట్రామ్ అవైలబిలిటీలో ఉంటుంది కదా అని చెప్పేసి ట్రామ్లో వెళ్తున్నాము. సో ఇది డెకరేషన్. మా హస్బెండ్ అయితే తొందరగా వెళ్ళిపోయేసి డెకరేషన్ చేస్తున్నారనమాట ఇదంతా. సో కేక్ అక్కడ రెడీగా ఉంది. సో ఇది మా పిల్లలకి తెచ్చిన బోటు వేలు ఇవంతా ఉండేలాగా మేము సెలెక్ట్ చేసాము అక్కడ. సో కాస్కోలో కేక్ ఆర్డర్ చేసి తీసుకొని వచ్చామన్నమాట. సో ఇది ఫైనల్ లుక్ అంటే ఇలా ఉన్నింది. సో కేక్ మీద డెకరేషన్స్ ఇవంతా కూడా మేము ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెప్పించుకున్నాము. చాలా క్యూట్గా అనిపించింది, మాకైతే చాలా నచ్చింది. సో ఇంకొచ్చేసి నెక్స్ట్ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి కొంచెం హెల్ప్ చేశారనమాట డెకరేషన్కి అవంతా కూడా. సో ఇదండి, అంతగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇక్కడ అంతా కలిసి. సో భోంచేస్తున్నారు అందరూ. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్ చేశారనమాట భోజనం. ఇది ఫుడ్ బయట ఆర్డర్ ఇచ్చాం మేము. ఇదంతా ప్లాన్ చేయడానికి కూడా మాకు 1 మంత్ టైం తీసుకునిందండి. ఈ ఫుడ్ అంతా మేము వేరే వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేసామన్నమాట. ఇక్కడ మన తెలుగు వాళ్ళే ఉంటారు, వాళ్ళకి ఆర్డర్ ఇచ్చాము. వాళ్ళు హోమ్లో కుక్ చేస్తారు, మాకు పెద్దగా ఐడియా లేదు. కానీ ఫుడ్ అయితే చాలా బాగుండిందండి, అందరూ మెచ్చుకున్నారు. ఫుడ్ కూడా మేము ఆర్డర్ ఇచ్చిన దానికంటే కూడా చాలా ఎక్కువ ఇచ్చారు ఫుడ్ వాళ్ళు. మేము 40 పీపుల్కి ఆర్డర్ చేస్తే మొత్తం 56 పీపుల్ ఇంక్లూడింగ్ కిడ్స్. సో 40 పీపుల్కి ఆర్డర్ చేస్తే వాళ్ళు 56 మెంబర్స్కి అయ్యేలాగా ఇచ్చారు. బట్ స్టిల్ ఇంకా ఫుడ్ చాలా మిగిలింది. అందరికీ మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ షేర్ చేసామన్నమాట అంత ఫుడ్. ఇంకా కూడా మిగిలింది, అంత ఫుడ్ షేర్ చేసినా కూడా అంత ఫుడ్ ఇచ్చారు. చాలా బాగుంది ఫుడ్ అయితే. ఎస్పెషల్లీ సాంబార్ అయితే అందరికీ చాలా బాగా నచ్చింది. సో నెక్స్ట్ ఇంకా స్వీట్ కూడా మేము వచ్చేసి ఇచ్చామన్నమాట వాళ్ళకి ఆర్డర్. ఇది వచ్చేసి నెక్స్ట్ రిటర్న్ గిఫ్ట్స్ అంతా వచ్చాయి కదా. మా రిటర్న్ గిఫ్ట్స్ కూడా మేము ఇచ్చాము పిల్లలకి అందరికీ. మా పిల్లలకు ఇది గిఫ్ట్స్ ఇచ్చినవి. కొంతమంది అయితే గిఫ్ట్ కార్డ్ రూపంలో ఇలా ఇచ్చారు. ఇది వచ్చేసి వెండి. మా ఇద్దరు పిల్లలకి ఒక్కొక్క గిఫ్ట్ ఇచ్చారనమాట. సో ఇది మా ఫ్రెండ్ ఇచ్చింది వెండిది, చాలా బాగుంది. ఇప్పుడు నేను పూజ రూమ్లో కూడా పెట్టేసాను అది. మళ్ళీ ఇది వచ్చేసి మా ధనుష్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా వచ్చారు కదా, వాళ్ళంతా గిఫ్ట్స్ ఇచ్చారన్నమాట. కొంతమంది చాక్లెట్స్ ఇలా. దాంట్లో ఒకటి ఆల్రెడీ ఓపెన్ చేసేసారు. ఇది మా చిన్నోడికి స్కూల్ బ్యాగ్ ఇచ్చారు, చాలా క్యూట్గా ఉంది. మా చిన్నోడు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి అది 2 days మాత్రమే ఉంటుంది వాడికి. సో కిండర్ గార్డెన్కి వెళ్తున్నాడు. నెక్స్ట్ ఇది బైక్. ఇలా మగపిల్లలు అంటే ఇంకా ఇలా కార్స్ బైక్స్ ఇవే ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి సో అవి ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత కొంచెంసేపు రిలాక్స్ అయిన తర్వాత మేము 8 o'clock అలా స్టార్ట్ చేసాము అన్నీ సర్దడము, గిఫ్ట్స్ కానీ అవన్నీ. సో ఓపెన్ చేసేసి ఏమేమి ఉన్నాయని చూడడం మా వాడికి చాలా ఇంట్రెస్ట్. సో ఓపెన్ చేస్తున్నాడు, నేను ఓపెన్ చేస్తా అని చెప్పేసి. సో వాడే ఓపెన్ చేసి చెక్ చేస్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ ఏమేమి ఇచ్చారు అని చెప్పేసి. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వాడికి ఇచ్చిన గిఫ్ట్ ఇది. ఇక్కడ వచ్చేసి లైన్ అప్ అని, ఇది కూడా గేమ్ చాలా బాగుంటుంది. ఆల్రెడీ మా వాడి దగ్గర కూడా ఉంది, బట్ చాలా బాగుంది గిఫ్ట్ అయితే. అందరూ ఇచ్చిన గిఫ్ట్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా వరకు మా వాడికి గన్స్ ఎక్కువ వచ్చాయన్నమాట. మగపిల్లలు ఉంటే ఇంకా వాళ్ళు అవి ఆడతారని. ఇది వచ్చేసి డ్రెస్ కూడా ఇచ్చారు, చాలా బాగుంది ఇది డ్రెస్. మా చిన్నోడికి డ్రెస్ ఇచ్చారనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది చాక్లెట్స్ కూడా ఇచ్చారనమాట. ఇది బాక్స్లో చాక్లెట్స్ ఉన్నాయి, అందులో ఓపెన్ చేస్తే చాలా టేస్టీగా ఉన్నాయి ఆ చాక్లెట్స్ కూడా. సో ఇలాగా ఓపెన్ చేస్తూ ఉన్నాను మా వాడు ఒక్కొక్క గిఫ్ట్. చూడండి చాక్లెట్స్ చాలా బాగున్నాయి, టేస్ట్ కలర్స్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి అందులో, చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకొకటి సెట్ అనమాట, ఆర్ట్ సెట్. ఇది కూడా చాలా బాగుంది, ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి మీరే. 208 కలర్స్ అంట, చాలా బాగా అనిపించింది. ఇవి
చూడగానే చాలా నచ్చిందనమాట. ఎన్ని ఉన్నాయో కలర్స్, అందులో స్కెచెస్ అంట, క్రేయాన్స్ అలా ఇలా చాలా ఉన్నాయి. ఆర్ట్ సెట్ కూడా ఉంది, పేపర్స్ కూడా ఇచ్చారు వాళ్ళు ఆర్ట్ వేసుకోవడానికి. చాలా బాగా నచ్చింది మాకైతే చూడడానికి. ఇవి ఎప్పుడు యూజ్ చేయాలో తెలియదు, చూడాలి. మా వాడు ఎప్పుడు ఇంట్రెస్ట్ని బట్టి ఇంకా ఓపెన్ చేస్తాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి కొన్ని గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేస్తాం. అందరూ ఇచ్చిన వాటిలో ఒకే రోజు అన్నీ ఓపెన్ చేస్తే వాళ్ళు కాసేపు ఆడతారు అంతే, నెక్స్ట్ డేకి అంతా మళ్ళీ అంత ఇంట్రెస్ట్ చూపించారు. కాబట్టి అప్పుడప్పుడు ఒక గిఫ్ట్ ఓపెన్ చేసి అలా ఇద్దామని చెప్పేసి సో అన్నీ ఏమేమి ఇచ్చారని చూసేసి పెట్టేశామన్నమాట. మళ్ళీ ఒకటి రెండు మాత్రం ఓపెన్ చేసి, ఇది వచ్చేసి పజిల్ 1000 ఉన్నాయంట. సో ఇంత ఎక్కువ ఉన్నాయి అంటున్నాడు మా వాడు. 1000 వాటిని అటాచ్ చేయాలి పజిల్ అని చెప్పేసి. సో నెక్స్ట్ ఇంకో గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నాడు. ఈ పిల్లలకైతే చాలా వరకు ఇది వచ్చేసి థ్రోయింగ్ క్యాన్స్ అంట. ఇది ఎలా ఆడాలో తెలియదు కానీ మనం ఓపెన్ చేస్తే తెలుస్తుంది. సో ఇప్పుడు అయితే ఓపెన్ చేయట్లేదు, జస్ట్ ఏమేమి ఇచ్చారనేసి చూస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇది ఇంకొక ఫ్రెండ్స్ ఇచ్చారు, ధనుష్ వాళ్ళ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్. సో ధనుష్కి చెస్ అంటే చాలా ఇష్టం, బాగా ఆడతాడు కాబట్టి. సో వాళ్ళకి తెలుసు కాబట్టి అందుకే చెస్ ఇచ్చారు. దాంట్లో చెస్ మాత్రమే కాదు, ఇంకా 11 టైప్స్ ఆఫ్ గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ ఆడుకోవచ్చు. సో నెక్స్ట్ ఇది వచ్చి గన్ను. చాలా ఎగ్జైట్మెంట్తో ఓపెన్ చేస్తున్నాడు. అన్ని గిఫ్ట్స్ తనే ఓపెన్ చేశాడండి మా పెద్ద అబ్బాయి. మా చిన్నోడైతే ఒకటి వాడికి నచ్చిన కార్ ఒకటి ఉంటే అది తీసుకొని వెళ్ళిపోయేసి ఆడుకుంటున్నాడు. సో మిగతా ఓపెన్ చేస్తురా అని చెప్తుంటే కూడా నాకు ఇదే కావాలి, నేను ఆడుకుంటానని చెప్పి వెళ్ళిపోయాడు. మా ధనుష్ ఓపెన్ చేశాడు అన్ని గిఫ్ట్స్. సో వాడికి నచ్చింది అట్లా ఓపెన్ చేయడం. ఇంకొకటి ఇక్కడ గన్ ఉంది, ఆల్రెడీ ఒకటి గన్ వచ్చింది కదా, సో ఇది కూడా ఇంకొకటి గన్ అనమాట. సో అన్నీ చూస్తున్నాము ఏమేమి వచ్చాయి అని చెప్పేసి. నెక్స్ట్ ఇది వచ్చి కారు, చాలా బాగుంది ఇది కూడా కారు. ఇవన్నీ రిమోట్ కార్స్, రిమోట్ బైక్స్, ఇవన్నీ రిమోట్తో వెళ్తుంది. ఇది కూడా కారు. ఇది వచ్చి పెద్ద గన్ను, పిల్లలు ఒక 4 కలిసి ఇవి ఇచ్చారనమాట. ఎంత పెద్దగా ఉందో, మా వాడు ఎత్తగలుగుతాడో లేదో తెలియదు. ఇది ఇంకో గన్ను ఫ్రెండ్స్ ఇచ్చింది ధనుష్కి. సో చాలా బాగున్నాయి అన్ని గన్స్. అబౌట్ 4 to 5 గన్స్ వచ్చాయి అనుకుంటాను మా ధనుష్కి. సో ఇవే అండి టాయ్స్ మా పిల్లలకి వచ్చినవి ఇవన్నీ కలిపి. సో ఇలా ఇది చాక్లెట్స్ కూడా ఇలా ఇచ్చారనమాట. సో ఆ గన్ను, అందులో ఉన్న బైక్, ఇది బైక్, రిమోట్ బైక్, ఇది కూడా చాలా బాగుంది. సో నెక్స్ట్ ఇంకేంటో ఓపెన్ చేస్తున్నాం మా వాడు, చూడాలి ఇది ఏంటి అని చెప్పేసి. పిల్లలకైతే బాగా నచ్చాయి. ఇది వచ్చి సూపర్ మ్యారియో గేమ్ అంట. ఇది కూడా చాలా బాగుంది చూడడానికైతే. మేము ఎలా ఆడాలో అయితే ట్రై అయితే చేయలేదు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్